ఈ సినిమా ఇంత హిట్ అవడానికి ఫస్ట్ మెయిన్ ఒక కారణం, ఆయన ఇక్కడ స్టేజ్ మీదకి రావట్లేదు. రవి గారు, అన్నే రవి గారు, రవి గారు ఎక్కడ? ఫస్ట్ మెయిన్ పర్సన్ ఆయన అనమాట. ఎందుకంటే ఆనంద్ గారు సినిమా రవి గారు ప్లీజ్ రండి. రండి. ఫస్ట్ ఈ సినిమా ఆనంద్ గారు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, సినిమా చేద్దాం అనుకున్న దానికి కథ కావాలి, అందరు ఆర్టిస్ట్ కాదు, బట్ మెయిన్ ఫస్ట్ కథ కావాలన్నప్పుడు చాలా ఫస్ట్ పర్సన్ ఈరోజు ఈ సినిమా హిట్ కావడానికి ఈయన మెయిన్. ఎందుకంటే ఫస్ట్ కథలు అన్నీ ఎన్ని నచ్చకపోయినా కూడా ఆంతన ఇట్లా వినిపిస్తున్నా లాస్ట్ వన్ డే శ్రీధర్ని తీసుకొచ్చి కథ చెప్పించి ఆ కథ నచ్చిన తర్వాత పాపం శ్రీధర్ కూడా చాలా కష్టపడ్డాడు. ఒకటికి నేను 4 సార్లు ఇంకోటి మార్చు అన్నాను. వర్షన్స్ రాస్తానే ఉన్నాడు. బట్ స్టిల్ ఆ టైంలో కూడా ఇంకా నాకు ఎక్కడో సమ్ డిసాటిస్ఫాక్షన్ ఉండిందనమాట. ఆనంద్ గారు ఇంకా ఏంటి లేట్ అవుతున్నా అంటున్నా కూడా రవి గారు నేను మాట్లాడుకునే వాళ్ళం, ఎట్లయినా ఇంకా బాగా రావాలనుకో, ఆ ఏదో కొంచెం మంచి నీకు సపోర్ట్ ఉంటే బాగుంటుందంట. టైంలో శ్రీధర్కి కోన వెంకట్ గారు, గోపీమోహను, వాసును ఓకే చేసిన తర్వాత వాళ్ళిద్దరు రావడంతో ఈ సినిమాకి ఇంకా బాగా ప్లస్ అయింది. ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చి ఈరోజు ఒక స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా సీన్ టు సీన్ అంత గ్రిప్పింగ్గా ఉందంటే థ్యాంక్స్ ఫర్ దీస్ 3 పీపుల్, కోన వెంకట్ గారు, గోపీమోహన్ అండ్ శ్రీధర్. ది సేమ్ టైం తర్వాత వాసు లక్ష్యం చేసి 7 సంవత్సరాలు అయింది, మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసాం లౌక్యం. ఈ సినిమా స్టోరీ వచ్చిన తర్వాత వాసుని పిలిచి ఒకసారి స్టోరీ విని వాసు నీకు నచ్చితే మళ్ళీ చేద్దాం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అని. కానీ స్టోరీ వినిన తర్వాత తనకు చాలా బాగా నచ్చి వెరీ ఫ్లెక్సిబుల్ డైరెక్టర్. ఎందుకంటే తనకి ఏం కావాలనేది లౌక్యం టైటిల్ అనేది పర్ఫెక్ట్గా పెట్టాడు, చాలా లౌక్యంగా తీసుకుంటాడు. సుమంత్ లాస్ట్ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా దానికంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంఎస్ రాజు గారు నాకు వర్షం వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అండ్ అప్పటి నుంచి సుమంత్ని చూస్తున్నాం ఇంట్లోనే.